నాగనాథ్ గారు, వృషభం గురించి చాలా బోల్డ్‌గా ఆన్సర్స్ ఇచ్చారు మీరు. సో, నేను అనుకుంటుంది ఏందంటే, హిట్ టీవీ నుంచి నేనే శత్రువులని తయారు చేస్తున్నా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మీకు. నాకా? ఆ! సో, ఏదేమైనా గానీ, నేను మాత్రం బోల్డ్‌గా క్వెషన్స్ అడగడం అయితే ఆపను. ఖచ్చితంగా బోల్డ్ క్వెషన్స్ అయితే అడుగుతాను. సో, లెట్ మీ కంటిన్యూ విత్ మిథునం. సో, మిథున రాశి వాళ్ళు చూసుకుంటే, లైక్ నేను చిన్న చిన్నగా గమనిస్తూ ఉంటాను. మిథున రాశి వాళ్ళు నార్మల్‌గా డిసైడింగ్ మోడ్‌లో ఉంటారు. జడ్జ్‌మెంట్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో వాళ్ళు డిసైడ్ చేస్తా ఉంటారు ఏది చూసినా. ఇది ఇలా, అదలా అని చెప్పేసి. సో, దీన్ని మీరు ఎట్లా వివరిస్తారు మిథునం గురించి? డ్యూరింగ్ వివేక్ సూర్యగ్రహణంలో. వివేక్ ఇప్పుడు మిథున రాశి గురించి మనం మాట్లాడితే, మిథున రాశి వాళ్ళకి అన్ని రాశులకి లేనటువంటి ఒక స్పెసిఫిక్ క్వాలిటీ ఉంటుంది వాళ్ళకి. ఏంటంటే, దే ఆర్ బోర్న్ టు డిస్క్రిమినేట్, దే ఆర్ బోర్న్ టు డిసైడ్, దే ఆర్ బోర్న్ టు జడ్జ్, దే ఆల్వేస్ హ్యావ్ ద ఫ్యాకల్టీస్ ఆఫ్ జడ్జ్మెంట్స్. ఎందుకు? దాని లక్షణం ఏంటి అంటే, దానికి బై బర్త్ ఆ రాశి అధిపతి లక్షణం అది. ఇప్పుడు మీరు వేసుకున్న డ్రెస్ దగ్గర నుంచి, మీ హెయిర్ స్టైల్ నుంచి కానీ, మీరు ఇక్కడ నుంచి మెట్లు దిగడానికి వెళ్తారు. అవును. మెట్లు దిగడానికి వెళ్ళకుండా డైరెక్ట్ పైనుంచి దూకితే ఏమవుతుంది? మీరు మెట్లు దిగి కిందికి వెళ్తారు గ్రౌండ్ అవును. ఫ్లోర్కి. అవును. అదే పైనుంచి దూకితే, సో ఈ పైనుంచి దూకితే కాళ్ళు ఎరుగుతాయి, మెట్లు దిగి వెళ్ళాలి అన్నదే కదా మన బుద్ధి చెప్పేది. అవును. అంటే బుద్ధి ఎప్పుడు కూడా కాన్సిక్వెన్సెస్ ని దృష్టిలో పెట్టుకునేదే బుద్ధి. ఓకే. సో శ్రీకృష్ణుడి ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు. ఏంటంటే, భారతం యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడు అందరు పంచపాండవులు వరుసలో నుంచి పెట్టి అందరిని ఆలింగనం చేసుకోవడానికి పిలుస్తాడు. అవును. ధర్మరాజు అయిపోతాడు. నెక్స్ట్ వస్తాడు భీముడు వస్తాడు. భీముడు వచ్చేటప్పటికి కృష్ణుడు ఏం చేస్తాడంటే జరుపుతాడు అక్కడికి. జరిపేసి అక్కడ ఒక ఇనుప బొమ్మ పెడతాడు. అంటే భీముడు ఆకారంలో ఉంటుంది. ధృతరాష్ట్రుడికి ఎట్లా కళ్ళు ఉండవు కదా, అవును. గట్టిగా కౌగిలించుకుంటాడు. కౌగిలించుకుంటే ఏమవుతుంది? అంత ఇనుపుతో చేసినటువంటి ముక్క కూడా, అంటే బొమ్మ కూడా ముక్కలు ముక్కలు అయిపోతుంది. ఎందుకు? కృష్ణుడికి ముందరే తెలుసు జరగబోయేది ఏంటి. అవును. అంటే ధృతరాష్ట్రుడి కౌగిలి చాలా విల్ పవర్ ఉన్నటువంటి, బలవంతం. ఆత్మబలం ఉన్నటువంటి వ్యక్తి అని చెప్తారు, కళ్ళు లేకపోయినప్పుడు కూడా. అవును. సో అంటే ఒకవేళ భీముడు అక్కడ ఉండుంటే చనిపోయేవాడు. సో ఈ విషయం ఎందుకు చెప్తున్నంటే, మిథున రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా కాన్సిక్వెన్సెస్ ని యాంటిసిపేట్ చేసే ఇంట్యూషన్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ఇంట్యూషన్? మీ అంతర్గత శక్తి ఇంట్యూషన్ ఇది. సో మనిషి అనే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంట్యూషన్ ఉంటుంది. పర్సంటేజ్ ఇస్ వెరీ. కానీ వీళ్ళకి డిఫాల్ట్ ఏంటంటే, వీళ్ళ ప్రతి ఆలోచనలో, ప్రతి నిర్ణయంలో కూడా ఇంట్యూషన్ పవర్ ఉంటుంది. అంటే హైలీ ఇంట్యూటివ్ రాశిల్లో కూడా మనం చూసుకుంటే మిథునం, కర్కాటకం, వృశ్చికం, మీనం, ఈవెన్ కుంభం కూడా, వీళ్ళందరూ కూడా హైలీ ఇంట్యూటివ్ రాశులు. సో వీళ్ళకు ఉన్నటువంటి ఇంట్యూషన్ వల్ల ఏమవుతుందంటే, వీళ్ళు చేసే ప్రతి పనిలో వీళ్ళకి నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ తెలిసిపోతుంటుంది. తెలిసిపోయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళ ఉన్నటువంటి సున్నితత్వం ఏంటి? ఎక్కడ పడితే అక్కడ అడ్జస్ట్ కాలేదు. విపరీతమైన స్వేచ్ఛ కోరుకుంటారు. వీళ్ళని ఎవరైనా శాసించినా, ప్రశ్నించినా అక్కడి నుంచి వెళ్ళిపోతారు వీళ్ళు. సో వీళ్ళకి తెలుగు భాషలో నచ్చినటువంటి పదం ఏంటి? క్వశ్చనింగ్, ప్రశ్నించడం. సో మిథున రాశి వాళ్ళని మీరు ప్రశ్నించినా కానీ వాళ్ళ మూడ్ని చూసుకొని సాఫ్ట్గా, ఇంటలెక్చువల్గా, పొలైట్గా, హంబుల్గా మీరు ఎంత భయంకరమైన క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చెప్తారు, విన్ని అర్థం చేసుకుంటారు. చాలా నార్మల్ క్వశ్చన్, నార్మల్ కంటెంట్ కూడా మీరు కొంచెం రూడ్గా, మూడిగా అడిగారు అనుకోండి, ఒక్కసారి వాళ్ళు ఆత్మరక్షణలో పడిపోతారు. కానీ వీళ్ళలో గొప్పతనం ఏంటంటే, వీళ్ళు ఎవరితోని గొడవలకు దిగినా, ఎన్ని మనస్పర్ధలు వచ్చినా కానీ వాళ్ళని వాళ్ళు విక్టిమైజ్ చేసుకుంటారు. తప్పు నాలోనే ఉందని ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటారు. ఈ ఒక్క లక్షణము మిథున రాశి వాళ్ళకి ఉంది, మిగతా వాళ్ళకి ఎవరికి లేదు. అందరు ఎలా ఉంటారు? తప్పు అయిన తర్వాత, గొడవ అయిన తర్వాత, విడిపోయిన తర్వాత వేరే వాళ్ళ తప్పులు లెక్క పెడతారు. ఆత్మరక్షణ కోసం, వాళ్ళని వాళ్ళు కరెక్ట్ చూపించుకోవడం కోసం చెప్తారు. కానీ మిథున రాశి వాళ్ళు అట్లా కాదు. వాళ్ళు కూర్చున్న డీప్ డౌన్ ఏంటంటే, అరే మనం ఎక్కడ తప్పు చేశాం, మన పాత్ర ఏంది, అది మీరు వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా హంబుల్గా, ఓపెన్గా చెప్పిస్తారు. సో ఈ మీరు అన్నారు చూడండి, ఐ జడ్జ్, ఐ కెన్ జడ్జ్ ద వరల్డ్. సో ఈ మిథున రాశి వాళ్ళకి కూడా ఈ అప్బ్రింగింగ్, చైల్డ్హుడ్ అప్బ్రింగింగ్ లో కనుక వాళ్ళకి ఏమన్నా డిస్కంటెంట్మెంట్ ఉంది, వాళ్ళకి అసంతృప్తి ఉంది, తల్లిదండ్రుల ప్రేమ లేదు. ఈ ఈ ఇప్పుడున్నటువంటి సమాజంలో అయితే సింగిల్ పేరెంట్స్ ఎంత కామన్ చెప్పండి. చాలా మంది డివోర్సెస్ ఉన్నారు, విడిపోయిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే సెకండ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు, థర్డ్ మ్యారేజ్, ఎంతమంది ఉన్నారు. ఈ ఎన్విరాన్మెంట్ లో మిథున రాశి వాళ్ళు, వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన, వాళ్ళకు ఉన్నటువంటి ద ప్యాషన్ ఫర్ ద అపియరెన్స్ ఆర్ ప్యాషన్ ఫర్ ద బాడీ, సో ఇవన్నీ కూడా వాళ్ళకి చైల్డ్హుడ్ అప్బ్రింగింగ్ లో, వాళ్ళకి కనుక చైల్డ్హుడ్ లో ముఖ్యంగా వాళ్ళకి ఫైనాన్షియల్ పొజిషన్ బాగోలేకపోయినా వాళ్ళు భరిస్తారు.
కానీ ఇఫ్ దే ఆర్ నాట్ నైస్లీ గెట్ అలాంగ్ విత్ ద పేరెంట్స్ అండ్ ద పేరెంటింగ్ లవ్ అండ్ ఎఫెక్షన్ దట్ ట్రెమెండస్లీ ఎఫెక్ట్స్ దర్ టీనేజ్ అండ్ యంగ్ ఏజ్. సో ఇంకొక విషయం కూడా చెప్పాలి. మిథున రాశి వాళ్ళకి ఒక మేనరిజం ఉంటుంది ఏంటంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ సైకలాజికల్ మేనరిజం ఐ కెన్ సే. ఓకే. దట్ ఈస్ కాల్డ్ నార్సిజం. నార్సిజం అంటే వాట్ ఈస్ నార్సిజం? నార్సిజం అంటే దాంట్లో కూడా పర్సెంటేజెస్ ఉంటాయి. ఓకే. సో వాళ్ళు అపార్థం చేసుకోకుండా నార్సిసిజం అంటే ఐ లవ్ మై సెల్ఫ్. ఒక చిన్న పిల్లవాడు ఊహ పెరుగుతున్నప్పుడు వాడు రోజు ఏం చూస్తాడు? అద్దం చూస్తాడు, అవునా కదా? అద్దం చూసుకొని రోజు అలంకరణ చేసుకుంటాడు, బట్టలు వేసుకుంటాడు. అమ్మాయిలు అయితే రకరకాల అలంకరణ చేసుకుంటారు. సో యూ డెవలప్డ్ అకార్డింగ్ టు ద నేచర్, you develop after a certain age, you develop a too much of passion, love for the body and appearance and looks. So most beautiful and most handsome people are born in Mithuna Rasi. మీరు అన్నారు జడ్జ్ అని. సో ఈ జడ్జ్మెంట్ అన్నది దానికి వెనక ఈ ఒక్క మాటతో పొంగిపోతారు సార్ వీడియో. ఇట్స్ అ ఫ్యాక్ట్స్, బికాజ్ నేను అబద్ధం చెప్పను. ఎందుకంటే 3 రాశులకి టాప్ కేటగరైజ్ చేసింది ఆస్ట్రాలజీ. ఒకటి మిథునం, తుల, కుంభం. మోస్ట్ హ్యాండ్సమ్ మెన్ బార్న్ ఇన్ దీస్ అని రాసి ఉంటుంది. ఓకే. అంటే రకరకాలు ఉంటుంది. ఎఫెక్షనేట్ ఒకళ్ళు ఉంటారు, మోస్ట్ ప్రైడ్ పీపుల్ ఉంటారు, కేరింగ్, ఇట్లా రకరకాలు ఉంటారు. సో వీళ్ళల్లో ఏంటంటే వీళ్ళలో చాలా మటుకు కూడా మోస్ట్ హ్యాండ్సమ్, బ్యూటిఫుల్, అంటే డిఫాల్ట్ వీళ్ళకి ఆ బోన్ స్ట్రక్చర్, మజిల్ హైట్ ఉంటుంది. ఓకే. చూడండి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళు చాలా మంది కూడా హైట్ ఉంటారు ఎక్కువ, అమ్మాయిలైనా సరే. సో అమ్మాయిలకు ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటుంది, రీసెర్చ్లో చెప్తున్నాను. అమ్మాయి రూపము స్త్రీ, ఆ యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్, వాకింగ్ మొగోళ్ళలాగా నడుస్తుంది. మాట్లాడే స్టైల్ కానీ ఏదైనా కానీ ఓపెన్ అంటే మొగరాళ్ళు ఎట్లుంటారు, మొగవాళ్ళు ఎట్లుంటారు, ఏదన్నా అవతల వాళ్ళ ఫీలింగ్తో సంబంధం లేకుండా ఓపెన్గా మాట్లాడేసి ఓపెన్ అని చెప్పేస్తారు. ఆ లక్షణం ఉంటుంది. సో వీళ్ళకి నార్సిజం గురించి చెప్తున్నారు కదా. నార్సిజంలో ఏంటంటే దే లవ్ టూ మచ్ దెమ్ సెల్ఫ్స్. అంటే శరీరం కానీ అలంకరణ కానీ చాలా సూపర్ఫిషియల్ నార్సిస్టిక్ ట్రేట్స్ ఉంటాయి వీళ్ళకి. ఎవరికి హార్మ్ఫుల్ కాదు, ఎవరికి హార్మ్ కూడా చేయాలని ఇందా కూడా చెప్పాను. ఒకవేళ ఏదైనా వాళ్ళ లైఫ్లో జీవితంలో అనుకోని ఏమైనా జరిగితే కూడా వాళ్ళని వాళ్ళు తప్పు పట్టుకుంటారు. అర్థమైందా? వేరే వాళ్ళ తప్పుల కంటే వాళ్ళ తప్పు వాళ్ళు చూసుకున్నట్టు గొప్ప లక్షణం ఉన్నట్టు వ్యక్తులు. ఈ ముఖ్యంగా ఈ నార్సిస్టిక్ ట్రేట్స్ వీళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలిగిస్తాయంటే శరీరము, అలంకరణ, శారీరక పరమైన సుఖ సంతోషాల వీళ్ళు ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళు జీవితంలో ఎన్ని దౌర్భాగ్యపు స్థితుల నుంచైనా వీళ్ళు ఈజీగా బయటకు వస్తారు. బికాస్ ఒక రకంగా ఏదైతే మనం సూపర్ఫిషియాలిటీ, శరీరం అశాశ్వతమైనది, తోలు తిత్తికి తూట్లు 9 అంటారు కదా, ఇది వీళ్ళకి ప్లస్ పాయింట్. ఇది ఓకే. ఇప్పుడు మీకు మీ మీద ప్రేమ ఉందనుకోండి సార్, మీ భార్య వదిలేసింది, మీ గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది, మీ అమ్మ నాన్న ఎలగొట్టారు అన్నా కానీ మీకు అల్టిమేట్ లవ్ దేని మీద ఉంది? యూ లవ్ యువర్ బాడీ. అప్పుడు ఏమైపోతుంది? ఇప్పుడు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారనుకోండి, సైకాలజిస్ట్ ఫస్ట్ అదే చూస్తాడు, ఈ వ్యక్తికి తన పట్ల ఎక్కువ మమకారం ఎక్కడ ఉందని చూస్తాడు, దాన్నే మోటివేట్ చేస్తాడు. అది అయిపోయిందండి ఏంటి, ఆమె కంటే మీకు మంచి అమ్మాయి రాదంటాడు. ఖుషి అవుతారా లేదా? అమ్మాయి కానీ అదే చెప్తాడు, ఆడేంది మేడం వాడు మీ ముందు నుంచి చూడక మీ చెప్పులు కడగడానికి పనికిరా ఖుషి. సో ఇది వీళ్ళకి ప్లస్ పాయింట్. ఇది ఏంటిది? వీళ్ళ సెల్ఫ్ లవ్ని మనం మోటివేట్ చేస్తే వీళ్ళ జీవితంలో ఎన్ని డౌన్ ఫాల్స్ ఉన్నా కానీ దాంట్లో నుంచి వాళ్ళు ఎక్సెల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో వీళ్ళకి శరీరం పట్ల ఉన్నటువంటి గుర్తింపు, ఐడెంటిటీ ఏదైతే ఉందో అది వాళ్ళకి గ్రహణ కాలంలో ఏ రకంగా వాళ్ళు అర్థం చేసుకోవాలంటే దే హ్యావ్ టు అండర్స్టాండ్. ఫస్ట్ థింగ్ ఈజ్ చాలా చిన్న విషయాలకు కూడా వీళ్ళు పెద్ద డెసిషన్ తీసేసుకుంటారు. కారణం ఏంటంటే వీళ్ళ అవుట్లుక్ చాలా చిన్నగా ఉంటుంది. అప్పుడు మీకు బాగా గజగీతగాడు అనుకోండి, మీరు ఒక పెద్ద కాలువలను, సముద్రంలోను, చెరువులను ఈత కొట్టాలి. కానీ మీరు ఏం చేస్తారు? చిన్న కాలువలు, బావులలో ఈత కొడితే అర్థం ఏంటి? యూ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. వీళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మిథున రాశి వాళ్ళు ఒక్కళ్ళుగా ఆలోచించినప్పుడు రిస్క్ తీసుకోవాలి. కానీ వాళ్ళు అసోసియేషన్ ఉన్నారనుకోండి, వాళ్ళ మాటల్లో పడి వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేసుకొని ఎదుటి వాళ్ళు వీడికంటే బుద్ధిమంతులు, జ్ఞానవంతులు అని చెప్పేసి నిర్ణయాలు తీసుకుని డబ్బులు ఇన్వెస్ట్ చేసి భయంకరంగా వ్యాపారంలో పోగొట్టుకున్న వాళ్ళు నేను ఇంతమంది చూసాను లైఫ్లో. సో వాట్ దే హ్యావ్ టు అండర్స్టాండ్, దే హ్యావ్ టు బిలీవ్ ఇన్ దెమ్ సెల్ఫ్. ఈ శరీరము, ఈ సూపర్ఫిషియాలిటీకి కొంచెం లోతుగా వెళ్ళి దే హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ దే ఆర్ మోర్ ఇంటెలిజెంట్ పీపుల్, దే హ్యావ్ వండర్ఫుల్ డిస్క్రిమినేటివ్ ఫ్యాకల్టీ. అంటే మంచి తెలివితేటలు, బుద్ధి ఉన్న వీళ్ళు వాళ్ళని వాళ్ళు నమ్మరు. వాళ్ళ సొంత నిర్ణయాలు వాళ్ళు ఎందుకు దెబ్బతీస్తారంటే వాళ్ళ ఆలోచన అంతా కూడా చుట్టూ శరీరం చుట్టే ఉంటుంది తప్ప డీప్ డౌన్ వాళ్ళ ఇంటెలెక్ట్, వాళ్ళ ఇంటెలిజెన్స్లోకి వెళ్ళదు. ఓకే. సో గ్రహణ కాలంలో వాళ్ళు ఏం చేయాలి? దే హ్యావ్ టు సిట్ అలోన్, దే హ్యావ్ టు అండర్స్టాండ్, దే హ్యావ్ టు ఫీల్ దెమ్సెల్ఫ్. వాళ్ళు ఏం చేయక్కర్లేదు, వాళ్ళతో వాళ్ళు టైం స్పెండ్ చేయాలి. ముఖ్యంగా 20వ తారీఖు, 21, 22 ఈ 3 రోజులు వాళ్ళు ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు, లేదా వేరే వాళ్ళని నమ్మి డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, లేదా
ఇంట్లో వాళ్ళ ప్రోద్బలంతోనో లేకపోతే ఇంట్లో వాళ్ళ ప్రొవొకేషన్తోనో భాగస్వామిని వదులుకోవాలనుకుంటున్నారు, అన్నదమ్ములతో ఏమన్నా చిచ్చు పెట్టారు, ఆస్తి తగాదాలు, ఇవన్నీ మేజర్ డెసిషన్స్. ఇటువంటి డెసిషన్స్ లో కనుక వీళ్ళు ఆల్రెడీ ప్రొవొకేటివ్ గా ఉన్నారు అనుకుంటే ఈ 3 days ఆఫ్ టైంలో దే హ్యావ్ టు స్పెండ్ టైం అలోన్. వాళ్ళ కోసం వాళ్ళ టైం స్పెండ్ చేసుకోవడం వల్ల వీళ్ళకి బుద్ధి బలం కదా, అదే బుద్ధి వీళ్ళకి బానిసలాగా చేస్తుంది, అదే బుద్ధి వీళ్ళకి ప్రమాదం కూడా అవుతుంది. సో దాన్ని కనుక వీళ్ళు కొంచెం వాళ్ళకి వాళ్ళ టైం స్పెండ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ నిర్ణయాల్లో ఇంకా పాలిష్నెస్ వస్తుంది, వాళ్ళ నిర్ణయాలు ఇంకా బెటర్ ఉంటాయి. ఎన్విరాన్మెంట్లోకి వచ్చేటప్పుడు క్విక్గా ప్రవోక్ అయినప్పుడు మీరు ఒక్కళ్ళుగా ఉన్నప్పుడు అదే నిర్ణయం మీకు రాంగ్ అనిపించచ్చు, మాడిఫైడ్ వర్షన్ కూడా రావచ్చు. సో గ్రహణ కాలంలో 3 రోజుల్లో వీళ్ళు ఒక్కళ్ళుగా టైం స్పెండ్ చేసి జస్ట్ అబ్జర్వ్ దెమ్సెల్ఫ్. ఆటోమేటిక్గా మీ నిర్ణయాల్లో ఎవరో జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరో మీకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. యు ఆర్ ద బెటర్ పర్సన్ టు డిసైడ్ బికాస్ యు ఆర్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అండ్ యూ క్యారీ ఆల్వేస్ హ్యుమానిటీ. ఒకటి చిన్న పని వాళ్ళు చేస్తే మాత్రం వాళ్ళ నిర్ణయాల్లో బెటర్మెంట్ రావచ్చు, కాన్సిక్వెన్సెస్ కూడా వీళ్ళకి ఒక హ్యాపీనెస్ క్రియేట్ చేసే అవకాశం బలంగా ఉంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.